ఓడిపోయినంత మాత్రాన కుంగిపోయి ఇంట్లో పండుకునేది లేదు. తప్పకుండా ప్రజలు ఇచ్చిన బాధ్యత. ప్రజలు ప్రధాన ప్రతిపక్షంగా మీరు కొట్లాడండి. మీకు 2 సార్లు అవకాశం ఇచ్చినాం ప్రభుత్వంలో, ఈసారి మీరు ప్రధాన ప్రతిపక్షంగా పనిచేయండి అని చెప్పి 39 సీట్లు ఇచ్చి మనను ప్రజల తరపున కొట్లాడమని చెప్పి ఒక బాధ్యత అప్పచెప్పింది. ఆ బాధ్యత నిర్వర్తిస్తూ ఆ క్రమంలో ఇలా ఎన్నో రకాల అంశాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. కేసీఆర్ గారు పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్లు కష్టపడడమే కాకుండా ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే తెలంగాణ ప్రజలు ఏ నాయకుడైతే పోరాడి తెలంగాణ తెచ్చిండో ఆయన చేతుల్లో అయితేనే తెలంగాణ బాగుంటుందని చెప్పి 10 ఏళ్లు మనకు అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చినప్పుడు చాలా పని చేసినాం. మంచినీళ్ల సమస్య పరిష్కారం చేయడం కానీ, సాగునీటి సమస్య పరిష్కారం చేయడం కానీ, కరెంటు సమస్య పరిష్కారం చేయడం కానీ, పేదవాళ్లను కడుపులో పెట్టుకొని చూసుకోవడం, 200 రూపాయల పెన్షన్ 2000 చేయడం, పేదింటి ఆడపిల్ల పెళ్లైతే 1,116 రూపాయలు ఇవ్వడం, పేదింటి ఆడబిడ్డ ప్రసవానికి పోతే కేసీఆర్ కిట్లు ఇవ్వడం, ఆ పిల్లలు స్కూల్కి పోతే బ్రహ్మాండమైన భోజనం పెట్టడం, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు. కొత్త మెడికల్ కాలేజీలు, కొత్త పాఠశాలలు, 1-2 కాదు, 10 ఏళ్లలో చాలా పనులు చేసుకున్నాం. సరే, కారణమైన ఏదైనప్పటికీ ప్రజలు ఒక్కసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, 10 ఏళ్లు కేసీఆర్ కు టీఆర్ఎస్ కి ఇచ్చినాం కదా అని చెప్పి ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. కానీ ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి, ఎన్ని అబద్దాలు చెప్పింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి 420 హామీలిచ్చి 420 హామీలిచ్చి ఇలా గద్దెనెక్కి కూర్చున్నాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎన్ని చెప్పిండు యాదికుండాలా మీకు? ఇక్కడున్న రైతు బిడ్డలు, మా గట్కేసర్ వాళ్ళు గుర్తు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి అవుతున్నా, కాంగనే 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా, ఇప్పటిదాకా లోన్ తెచ్చుకోని వాళ్ళు ఉంటే పరుగున వండి పోయి బ్యాంకుకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి అని చెప్పిన మాట మర్చిపోవద్దు. అదేవిధంగా ఇంట్లో ఉండే కోడలి పిల్లలకు 2,500 రూపాయలు ఇస్తా, ఇంట్లో ముసలోళ్లుంటే 4,000 ఇస్తా, 2 ముసలోళ్లుంటే 2కి 4,000 చొప్పున 8,000 ఇస్తా అని మాట్లాడిన మాట మర్చిపోవద్దు. అదేవిధంగా 1-2 కాదు, మా తమ్ముళ్ళకి చెప్పిండు, మా చెల్లెలకు చెప్పిండు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. చెప్పుకుంటూ పోతే 420 హామీలు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు అడ్డగోలు హామీలు, అడ్డగోలు మాటలు మాట్లాడి అక్కడ వచ్చి అలా అధికారంలో కూర్చున్నారు. 100 రోజుల్లో అమలు చేస్తాం 6 గ్యారంటీలు అన్నాడు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అన్నాడు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలే. 2 లక్షల రుణమాఫీ అమలు కాలే. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, నిన్ననే ఏప్రిల్ 9 కూడా పోయింది. అంటే 4 నెలలు నిండింది, 5వ నెలలో అడుగుపెట్టినా రుణమాఫీ గురించి ప్రస్తావన లేదు.